తిరుపతి జిల్లా రైల్వే స్టేషన్లో పెరుగుతున్న రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే తిరుచానూరు రైల్వే స్టేషన్ను క్లస్టర్ స్టేషన్గా అభివృద్ధి చేసింది అని రైల్వే సీసీఐ శ్రీకాంత్ అన్నారు. సుమారు 120 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు పూర్తి చేసి దశల వారీగా తిరుచానూరు నుండి రైలు నడపడం ప్రారంభమైంది. ప్రథమ దశలో చెన్నై, అరక్కోణం దిశలకు 2 రోజుల వారి రైళ్లు తిరుచానూరు నుండి నడుస్తుండగా సుమారు 10 జతల ప్రత్యేక రైళ్లు కూడా ఇక్కడి నుంచే నడపాలని రైల్వే నిర్ణయించిందన్నారు. తిరుచానూరు స్టేషన్ తిరుపతికి 6 కిలోమీటర్లు, రేణిగుంటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండి భక్తులకు రాకపోకలు సౌకర్యంగా ఉంది. 20 కోట్లు పెట్టి మన తిరుచానూరు రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకు ఎంచుకున్నారంటే ఇది మనకి అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం, రోడ్ కన్వేయన్స్ బాగా ఉంది. ఇటు నుంచి ఇట్లా మంగళం రైట్ సైడ్ నుంచి ఇట్లా తిరుపతిలోకి వెళ్ళక్కర్లేకుండా కొండ మీదకి వెళ్ళే అవకాశము ఉంది. సో రైల్వే జాగాలో ఉండడం వల్ల దీన్ని డెవలప్ చేసే స్టేజెస్ నెక్స్ట్ స్టేజెస్లో ఫేజెస్లో బాగా డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు ఈ చిన్న ముందు 2 ట్రైన్లు రన్ అవుతున్నాయి. తర్వాత అలాగే ఇప్పుడు ప్రజెంట్ 5 ట్రైన్లు, 5 పెయిర్స్ ఆఫ్ ట్రైన్స్ వారానికి ఒకటి జాల్నా నుంచి, నాందేడ్ నుంచి, సికింద్రాబాద్ నుంచి దేశంలో ఎక్కడెక్కడికి వెళ్తాయి ట్రైన్స్ అనే దాంట్లో నెక్స్ట్ ఫేజెస్లో వాటిని కూడా డెవలప్ చేసి ట్రైన్లను రన్ చేయడం జరుగుతుంది. సో దీనికి తదనుగుణంగా మనకి వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. సో ఇక్కడ అటువైపు ఏమో స్టేబులింగ్ లైన్లు, పిట్ లైన్లు, క్యారేజ్ రిపేర్ షాప్ వైపు పెట్టుకోవాలని నిర్ణయించారు. ఇటుపక్క ఇంకా డెవలప్ చేసి స్టాండ్లు, కన్వేయన్స్ మిగతా జనరేట్ చేసి రాను ఒక్కొక్క ఫేజ్లో తిరుచానూరు రైల్వే స్టేషన్ రాబోయే 20-30